నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్లో విలీనం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, వాణిజ్య పరంగా శ్రీశైలం ప్రజలకు మార్కాపురంతో బలమైన అనుబంధం ఉందని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా శ్రీశైలం నోటిఫైడ్ ఏరియా కావడం, అక్కడ ప్రజలు మార్కాపురంలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం, రైల్వే ద్వారా యాత్రికుల చివరి గమ్యస్థానంగా మార్కాపురం ఉండడంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ నంద్యాల జిల్లాలో ఉండటం వల్ల భవిష్యత్తులో జల వనరులపై వివాదాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. కనుక శ్రీశైలం మండలాన్ని హెడ్ రెగ్యులేటర్ ఉన్న కొలంబాగు ప్రాంతాన్ని మార్కాపురం డివిజన్లో విలీనం చేసే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. మార్చాలని చెప్పి సుండిపెంట ఫారెస్ట్ బీట్ ని, శ్రీశైలం ఫారెస్ట్ బీట్ ని మన మార్కాపూర్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో విలీనం చేయాలని చెప్పి కోరుతూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము అర్జీ ద్వారా తెలియజేసి ఉన్నాము. కొత్తగా ఏర్పడే మార్కాపూర్ జిల్లాలో ఈ రెండు ఫారెస్ట్ బీట్లు విలీనం చేసినందువల్ల భవిష్యత్తులో నీటికి సమస్యలు రాకుండా ఉంటాయి, నీటి యుద్ధాలు రాకుండా ఉంటాయి. అదే నంద్యాల జిల్లా పరిధిలో ఇంకా 6 హెడ్ రెగ్యులేటర్లు ఉన్నాయి. నికర జలాలు లేని సాగుతోటి రేపు భవిష్యత్తులో మాకు నీళ్లు ఇవ్వకుండా, మా హెడ్ రెగ్యులేటర్ ఓపెన్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో మా ప్రాంత తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో మేము ముందు చూపుగా ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ ద్వారా మన ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కూటమి పెద్దలు, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ తక్షణం స్పందించి ఈ నంద్యాల జిల్లా పరిధిలోనే